మొట్టమొదటిసారిగా ఈ అవకాశం వచ్చినందుకు నాకు ఇచ్చిన పెద్దలు అలాగే వీరిద్దరికి మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి ఎన్నుకొని ఇక్కడికి అసెంబ్లీకి పంపించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాట్లాడటం, అది బడ్జెట్ మీద నాకు అవకాశం రావటం అనేది నా అదృష్టం. గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏం చేసిందో చాలా దగ్గరగా చూడటం జరిగింది. గత 2-3 ప్రభుత్వాలు, అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయన 14-19 మధ్యలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, అలాగే 19-24 మధ్యలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఈ రెండు కూడా పోల్చుకుంటే మరి 19-24 మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గొప్ప బడ్జెట్, ఈ బడ్జెట్ కళలని ఆశయాలను ముందుకు తీసుకుపోయే బడ్జెట్ గా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటానంటే కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తా ఉంటారు. అయితే 19-24 మధ్యలో ఎప్పుడైతే గత ప్రభుత్వంలో చేసిన పనుల్ని, కట్టిన బిల్డింగుల్ని, అలాగే అధికారుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అధ్యక్ష 19-24 మధ్యలో వాస్తవానికి చెప్పాలంటే కేవలం ప్రభుత్వం నడపాలి. ప్రభుత్వం నడిపినప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అలాగే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఉంటాయి. ఇవన్నిటినీ పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపులు మాత్రమే చేసి కూడా తమ దృష్టికి కూడా తెలియని పరిస్థితి. ఈ పీరియడ్ లో కాంట్రాక్టర్లు 19 ముందు పనిచేసిన లిమిట్ లేకుండా చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వరని చెప్పి, అంటే పనిచేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి పనిచేశారు, రహదారుల అభివృద్ధికి కానీ మేము డబ్బులు ఇవ్వమని చెప్తారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్లు కడితే ఇమీడియట్ గా బిల్డింగ్ కూల్చేయాలని అంటారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా నాకు అదృష్టం, 24లో నేను శాసనసభ్యుని అవ్వడం అనేది నా అదృష్టం. ఎందుకంటే మంచికి పక్కన చెడు ఉంటే మంచి విలువ తెలుస్తుంది. ఆ పొరపాటులోనే పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు 2019లో ప్రభుత్వం రాకపోవటం జరిగింది. ఈరోజు 24 వచ్చేసరికి మరి ప్రజలందరికీ పూర్తిగా అవగాహన అయింది ఎంత గొప్ప. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చూస్తున్నప్పుడు, ఒక యువకుడిగా ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలు పనిచేసినప్పుడు కూడా ఏదైనా ఆలోచన ఇలా చేయాలని అనుకుంటే నాకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అది ఇంప్లిమెంట్ చేసే అంత నవ యువకుడు, ఎప్పుడు కూడా అంత యంగ్ థాట్స్ ఉండే ఒక నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ బడ్జెట్ రావడం నేను చాలా ఇంట్రెస్టెడ్గా చూశాను. ఎందుకన్నానంటే లాస్ట్ 5 years కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినా కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్స్కి నక్కకి నాగలోకానందరికి తేడా ఉంది. ఎవరికి ఎంత కేటాయించాలి, అసలు ఏం అవసరం ఉంది, ఏం కాదు అనేది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి పరిస్థితులు. ఎస్టిమేట్స్ లోనే అంత రాంగ్ ఉంటే యాక్చువల్స్ లోని డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండి. కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్, అలాగే ఇక్కడ ఎస్టిమేట్స్ చేసిన ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయి కూడా తెలియదు. దానికి ఒక పేరు ఏంటంటే డైవర్ట్ చేయడానికి ఒక పేరు మరి పెన్షన్స్ కానీ
ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏదో పెన్షన్స్ వీళ్ళే కొత్తగా ఇచ్చినట్టు, వీళ్ళ దగ్గరే ఇచ్చినట్టు ఆ పెన్షన్స్ ఒకటి చూపించుకొని అది కూడా 1000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 పేరు పెట్టి అప్పులు మాత్రం ఎంత దారుణంగా చేశారంటే లాస్ట్ 5 సంవత్సరాలు పరిస్థితి ఎలాగైపోయిందంటే ఏ రాష్ట్రానికైనా వడ్డీ మనం ఉన్న బడ్జెట్ లో మరి ఒక 10 to 15% కూడా ఒక నమ్మకం భరోసాతో వాళ్ళందరూ ఈ రోజు మంది 34% మనం ఈ రోజు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి గౌరవ సభ్యులు దాపురించింది. అనుభవం ఉన్నా పర్లేదు, అనుభవం లేకపోయినా పర్లేదు, కానీ కావాలని సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. రైతులకు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం పరిస్థితి ఇది. ఇంత దారుణమైన పరిస్థితి మామూలుగా లేదు అధ్యక్ష. ఈ రోజు మనం చూస్తున్నాం పెద్దలు పయ్యావుల కేశవ్ గారి మరి నాయకత్వంలో ఈరోజు వచ్చిన బడ్జెట్ లో చూస్తే కేటాయింపులు అలాగే ఈ 4 నెలల్లోనే వచ్చిన 4 నెలల్లోనే ఏది ఇంపార్టెంట్ కానిది అనేది చూసి ఈరోజు ఆల్రెడీ ప్రోగ్రెస్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఎంత ప్రోగ్రెస్ మొదలైందంటే నమ్మకం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద నమ్మకం మళ్ళా అందరికీ వచ్చింది. కాబట్టే ఈరోజు మరి మనం చూసుకుంటే ఎంత ఎదిగామంటే పానీపూరి ఇండస్ట్రీ నుంచి ఈరోజు లక్షల కోట్లు వచ్చే పెట్టుబడి పెట్టే స్టీల్ ప్లాంట్ కానీ ఎన్టీపీసీలు కానీ అంతవరకు మనం ఎదగలిగామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాల మీద అలాగే మోడీ గారి సహకారం మీద ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూస్తున్నారు. అదే విధంగా మరి మంత్రులు కష్టపడే తీరు ఇవన్నీ కూడా ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడే తీరు చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఎంత దారుణం అంటే బడ్జెట్లకి అతీతంగా ఉండే పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి గ్రామాల్లో ఈరోజు గంజాయి తాగిన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి. 5 సంవత్సరాలు అలవాటు చేసి పడేశారు. ఎంత బడ్జెట్ ఇస్తే గంజాయి తాగే పిల్లల్ని మళ్ళా మన పిల్లల్ని మనం ఎలా బాగు చేసుకోవాలో పరిస్థితి కూడా తెలియనంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని అన్ని శాఖల్లో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష, అన్ని పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు అలా తయారు చేసిన పరిస్థితి. ఆఖరికి చెత్త ఎత్తితే చెత్త పన్ను అంటారు, పన్ను తీసుకొని చెత్త ఎత్తుతానంటారు. అక్కడి నుంచి ఇందాకే మా మిత్రులు చెప్పినట్టు చెత్తని సంపద కింద సృష్టించే పరిస్థితి వరకు తీసుకొచ్చాం ఈ 4 నెలల్లోనే. అలాగే పిల్లలు ఆటలకు వెళ్తే అక్కడ పే అండ్ ప్లే, నువ్వు డబ్బులు కట్టు ఆడు. మరి గవర్నమెంట్ ఎందుకు? దేనికి గవర్నమెంట్ ఉన్నింది? ఏం సపోర్ట్ చేస్తుంది? ఈ 5 సంవత్సరాలు అక్కడి నుంచి మొదలుకుంటే 3%కి మరి స్పోర్ట్స్లోని ఎంకరేజ్ చేసి, అలాగే ఈరోజు మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి దానికి స్పోర్ట్స్కి మరి బడ్జెట్, ప్రాపర్ బడ్జెట్ అలోకేట్ చేసి స్పోర్ట్స్ ఆడాలని చెప్పి ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ ఈరోజు పంచాయతీరాజ్ నుంచి కూడా మరి నిధులు ఇచ్చి, అలాగే స్పోర్ట్స్ నుంచి కూడా స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితికి ఈరోజు ఈ 4 నెలల్లో తీసుకొచ్చినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. అదే విధంగా మనం చూస్తే ఏదైనా సరే మనం మాట్లాడుకుంటే ఇరిగేషన్ మాట్లాడుకోవాలి అధ్యక్ష. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే కాన్సంట్రేషన్ ఎలాగా అనే పరిస్థితి, అంటే దేని మీద మనం శ్రద్ధ చూపించాలి, దేని మీద శ్రద్ధ చూపించకూడదు అనేది కూడా కనీసం తెలియని పరిస్థితి. మనకి మరి ఈ నీరు రాకపోతే, పంటలు పండకపోతే పరిస్థితి ఏంటి? ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ బడ్జెట్ పెట్టారు, కానీ ఒక్క పని కూడా ఎక్కడ చేయలేని పరిస్థితి. దానికి ఈరోజు మనం అనుభవిస్తున్నాం అధ్యక్ష. ఈ వాటర్ ఇప్పుడు వచ్చిన వరదలన్నీ కూడా దాని మీద మెయింటెనెన్స్ లేక వచ్చిన పరిస్థితులు.
ఎక్కడికక్కడ వాటర్ లీకేజ్, ఎక్కడ కూడా వాటర్ వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ అలోకేట్ చేపించి ఈరోజు ఇరిగేషన్ కి బడ్జెట్ అలోకేట్ చేసిన తీరు కానీ కష్టపడుతున్న మంత్రి గారు ఆ కష్టపడే తీరు కానీ చూస్తూ ఉంటే నిజంగా ఏది అవసరం కాదనే దాని మీద ఈరోజు ఈ గవర్నమెంట్ బడ్జెట్ ని రూపొందించి ప్రాపర్ సపోర్ట్ ఎవరైతే కష్టపడుతున్న డిపార్ట్మెంట్స్ కి, కష్టపడుతున్న మంత్రులకి ఈరోజు ప్రాపర్ సపోర్ట్ ఇవ్వడానికి పూర్తిగా ఎక్కడికక్కడ అర్థమవుతుంది అధ్యక్ష ఈ 4 నెలలు మేము చూసింది. అలాగే రోడ్డు మీద గుంతలు పడితే ఏం పర్లేదు అందులోంచి వెళ్ళిపోతారని అనే పరిస్థితుల్లో ఉన్న 5 సంవత్సరాల నుంచి లేదు. గుంతలు కానీ అలాగుంటే ఎట్టి పరిస్థితుల్లో మరి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయని చెప్పి ఫస్ట్ మనకి గుంతలు కప్పడం కోసం ఒక పెద్ద ఈవెంట్ గా తీసుకుని మరి టార్గెట్ పెట్టుకొని మరి సంక్రాంతి లోపు కంప్లీట్ చేయాలనే ఒక చిత్తశుద్ధి. మరి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే వాటికి అంటే ఏం పని చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద చాలా క్లారిటీగా బడ్జెట్ రూపొందించడం, బడ్జెట్ ఎస్టిమేట్ చేయడం నిజంగా గర్వకారణం. మరి అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, అలాగే మినిస్టర్స్ అనుభవాలతో ఈరోజు మరి ఈ బడ్జెట్ రావడం చాలా గొప్పగా ఉంది ఈ బడ్జెట్. అలాగే మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కడా లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే మనకి కనీసం రేపు మన సంపద ఎలా మనం చేసుకుంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయే పర్సంటేజ్ ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి. మనం చూస్తే నాడు నేడు అని స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేశానన్నారు. ఎక్కడ అధ్యక్ష ఈరోజు ఏ స్కూల్ చూసినా కూడా అన్ని పడిపోయే పరిస్థితుల్లో. మరి నాడు నేడు అన్నారు, బడ్జెట్ అలోకేట్ చేశారు, ఖర్చు అయిపోయిందన్నారు, కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి. ఇవన్నీ కూడా ఇంతకుముందే మా తోటి శాసనసభ్యులు మాట్లాడినట్టు ప్రతి దగ్గర కూడా ప్రతి అంశం మీద కూడా స్కామే. ఎస్టిమేట్స్ యాక్చువల్స్ మధ్యలో స్కామ్లు మాత్రమే ఉన్నాయి, కానీ యాక్చువల్స్ ఈ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా అక్కడి నుంచి మనం వచ్చి ఈరోజు యాక్చువల్స్ కి ఎస్టిమేట్స్ కి చాలా దగ్గరగా పెట్టుకొని ప్రజలకి పూర్తిగా ఏది కావాలో ఎలా కావాలో అన్నీ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ 4 నెలలు చూసాం. ఈ 4 నెలల్లో మనం అనేకమైన మన టార్గెట్స్ తీసుకున్నాం. ప్రతి గ్రామంలో పనులు స్టార్ట్ అయినాయి ఎన్ఆర్జీఎస్ మీద, అలాగే ఆర్ఎన్బి కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే అగ్రికల్చర్ కానీ, ఏది మనం ప్రతి అంశం కూడా, అలాగే మనం సివిల్ సప్లైస్ కానీ ప్రతి అంశం మీద చూసుకుంటే ప్రతి శాఖ కూడా ఈరోజు ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చూస్తే ఎటువంటి ప్రోగ్రెస్ లేని పరిస్థితి, ఎవరికి ఆ మంత్రికే ఏమీ తెలియని పరిస్థితి. బడ్జెట్ ఏంటో తెలీదు, ఎక్స్పెండిచర్ ఏంటో తెలీదు, మధ్యలో ఏమైపోయిందో తెలీదు, పరిస్థితులు తెలీదు. ఒకవేళ రోడ్డుకి రిపేర్ కోసం పెట్టారంటే రోడ్డు రిపేర్ అవ్వదు, కానీ ఖర్చు మాత్రం మరి పుస్తకాల మీద కనపడే పరిస్థితి ఆ రోజు ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఒక కాంట్రాక్టర్ మనం ఫిక్స్ చేసినప్పుడు
కాంట్రాక్టర్ పని చేసినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు పే చేయకపోతే మరి ఈ ప్రభుత్వాలు ఎందుకని నేను అడుగుతున్నా. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఎవరు ఎలాగపోయినా నాకు అనవసరం, నేను మాత్రం ఒకేలాగా ఉంటానని గత ముఖ్యమంత్రి చేసిన తప్పులు అక్కడి నుంచి మొదలుకొని మరి ఈ 4 నెలలో అంటే ప్రజలు ఏదైతే నమ్మారో పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని, ముగ్గురు నాయకత్వాన్ని నమ్మి ఓటేసి 164 సీట్లు ఇచ్చినందుకు ఈరోజు మరి వితిన్ 3-4 మంత్స్లోనే మళ్ళా ఆంధ్రప్రదేశ్ మళ్ళా కోలుకొని ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు పెద్దలు పయ్యావుల కేశవ్ గారిని, అలాగే మరి ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. జై హింద్.